प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव परस्परदेवो भव। ఒక 2 నిమిషాలు అందరం కూడా భగవన్ నామస్మరణ చేసుకుందామండి. అందరు కూడా పాడాలి. పాడుతూ 2 చేతులతో చప్పట్లు కొట్టాలి. వినాయక వినాయక విఘ్న వినాశక వినాయక 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 విఘ్న వినాశక వినాయక మోదక ప్రియ వినాయక మూషిక వాహన వినాయక పార్వతీ నందన వినాయక మహాదేవ ప్రియ వినాయక 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 విఘ్న వినాశక వినాయక మోదక ప్రియ వినాయక నరతన గణపతి వినాయక సర్వజన ప్రియ వినాయక మంగళకారక వినాయక వినాయక వినాయక
విఘ్న వినాశక వినాయక 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 విఘ్న వినాశక వినాయక మోదక ప్రియ వినాయక పార్వతీ నందన వినాయక మంగళకారక వినాయక మహాదేవసుత వినాయక 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 మంగళమూర్తి వినాయక మంగళమూర్తి వినాయక మూషిక వాహన వినాయక మంగళకారక వినాయక 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 మంగళకారక వినాయక सियावर रामचंद्र की पवन सुत हनुमान की श्री राधा कृष्ण भगवान की नमः पार्वती पतये हर हर महादेव। పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు నాకు అతి ప్రియమైన భగవాన్ శ్రీకృష్ణ వారి అసీమ దయచేత మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము ఈ గణేష చవితి నిమిత్తాన మనకు ఒక ప్రవచన రూపంలో ప్రాప్తమైంది. సో ఇక్కడ ప్రదీప్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. అసలు నేను రావాల్సిన తేదీ 31వ తేదీ, నాకు కొంచెం ప్రాబ్లం రావడం వల్ల నేను రాలేను అని చెప్పేసి డేట్ ఇలాగా పోస్ట్పోన్ చేశారనమాట. ఏది కూడా ఆ వినాయకుడి సమ్మతి లేకుండా మనము రాలేము, మనం చేయలేము అన్నది నేను చాలా, అంటే మనకు శాస్త్రాలు చెప్తాయి, నేను కూడా అనుభూతి చెందాను, దాన్ని విశ్వసిస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చాక చక్కగా 21 రకాలుగా ఆరతి అన్ని చేస్తుంటే చాలా సంతోషం కలిగింది. వినాయక చవితి ప్రతి సంవత్సరం వస్తుంది, అందరం చేసుకుంటాము. ఒక తెలంగాణ ఆంధ్ర కాకుండా ఐ థింక్ ఎక్కడ కూడా హిందువులు ఉన్నారు, సనాతన ధర్మీయులు ఉన్నారు అంటే దేశ విదేశాల్లో కూడా మనము వినాయక చవితి, వినాయకుడి పూజ అందరం కూడా చేసుకుంటాము. అందరూ వాళ్ళ వాళ్ళ రకంగా చేసుకుంటాము. కొంతమంది వైదిక పద్ధతులు పాటిస్తారు, కొంతమంది పాటించడం లేదనమాట. అయితే మనము ఒక పూజ చేస్తున్నాం అనుకోండి, ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాం, ఏదైనా ఒకటి చేస్తున్నాము అంటే అది ఎందుకు చేయాలి, అది చేస్తే మనకు ఏం దొరుకుతుంది అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాలన్నమాట. అసలు వినాయక చవితి పూజ అందరం డబ్బులు కూడా ఇస్తాము, సమయం కూడా కేటాయిస్తాము, మనసుతో కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాము, అందరం వస్తాము, సపరివారంగా సమిత్ర సమేతంగా అందరూ వచ్చి చేసుకుంటాము. మరి వినాయక చవితి లేదంటే ఏ దేవుడు పూజ కూడా చేస్తే మనకేం లభిస్తుంది అన్నది మనకొకట, అంటే మన మనసు మనకు అడుగుతుంది అన్నమాట. అయితే ఎవరైతే ఆస్తికులో వాళ్ళకందరికీ తెలుసు మనం ఏది కోరుకున్నా కూడా మనకు స్వామివారు ఇస్తారు కదండి. పిల్లలు ఎగ్జామ్స్ గురించి కోరుకుంటారు, తల్లులు కూడా ఒక్కొక్కసారి మా పిల్లలు పాస్ అవ్వాలి వినాయక అని కోరుకుంటారు. పెళ్లి గురించి వినాయకుడిని కోరుకుంటారు, పిల్లల గురించి కోరుకుంటాము, ఇల్లు గురించి కోరుకుంటాము, ఇంకా ఏ కోరికలు ఉన్నా కూడా మనము దేవుడిని కోరుకుంటాము. ఆ దేవతలు మనం శ్రద్ధ భక్తులతో పూజ చేసిన దేవతలు మనకు ఎన్నో వస్తువులు ఇవ్వడం అనేది మనకు అనుభూతి చెంది దాని మీద ఇంకా నమ్మకం కలిగి మనం చేస్తూ ఉంటాం. ఇది చాలా మంచి విషయం, నమ్మకంతో చేస్తాము. అయితే ఇప్పుడు నమ్మకంతో చేయడము
మన కొన్ని కోరికలు తీరడము అన్నది ఒక వైపు. కానీ పూజలు చేసే విధానంలో మనం ఏదైతే పెడతామో దేవుడికి, నైవేద్యం కానివ్వండి, హారతి కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఈరోజు 21 రకాలుగా కూడా మనం పూజ చేశాము. అయితే ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే, అది ఏది కూడా మనం తయారు చేసామండి. దాంట్లో ఒక్క వస్తువు అంటే ఒత్తులు మేము తయారు చేసాము అంటారు, బట్ హూ మేడ్ ద కాటన్ కదా. సో ఎవ్రీథింగ్ మనం ఏదైతే దేవుడికి అర్పించుకుంటామో దానికి అది ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక చూస్తే ఖచ్చితంగా అది ప్రకృతి నుంచే వచ్చింది మనం కదండి. అన్నీ కూడా ఏ దేవతలు పూజ చేసినా కూడా మనకు అది ప్రకృతి నుంచే వస్తుంది. సో ఎప్పుడన్నా భావన కలిగిందనుకోండి, అంటే మీకు కలగదు కానీ ఎప్పుడన్నా కలిగిందనుకోండి, మేము ఇంత చేసామండి, కల్పవృక్షమే పెట్టాము అంటే అది కల్పవృక్షం కాదు, కానీ స్వామివారు దాన్ని కల్పవృక్షంగానే భావిస్తారు. ఎందుకంటే మన మనోభావన, కల్పవృక్షాన్ని మనం చూడలేము కూడా, కానీ మనోభావన కదండి. మానసికంగా ఏదో పెట్టిన పర్ల్స్ కూడా మామూలుగా ఉన్నాయి, కానీ మనం ఎంత శుద్ధ భావంతో చేశామండి కదా. కాబట్టి దేవుడు చూసేది ఏది కూడా వస్తువు ఎంత కాస్ట్లీ ఉంది అన్నది చూడడు. దేవుడికి ఏమర్పించాలి అంటే, భగవద్గీతలో మనకు స్వామివారు ఏం చెప్తారు అంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. దేవుడు ఎక్కడ కూడా మీరు చూడండి, గణేష్ పురాణం చదవండి, దేవి పురాణము, శివ పురాణం, ఏది కూడా దేవుడి పురాణాలు మనం గనక చదివితే స్వామివారు ఏదో చాలా పెద్ద పెద్ద వస్తువులు ఇస్తే ఆయన సంతోషించినట్టు ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఆయన ఎప్పుడు అడిగేది ఒకటే, ఏంటిది అంటే, యోమే భక్త్యా ప్రయచ్చతి, మీరు నాకు ఇవ్వవలసింది ఏదైతే ఉందో అది శ్రద్ధతో భక్తితో నాకు ఇవ్వండి అంటారు. అంతే కదండి. ఇప్పుడు మీకు కూడా ఎవరైనా చీర పెట్టారనుకోండి, అవమానం తీసుకుంటూ అలా పెట్టారనుకోండి, ఆవిడిచ్చింది నేను ఎందుకు కట్టుకుంటాను అంటాం మనం కదండి. పట్టు చీర పెట్టినా కూడా అవమానంతో ఇచ్చింది మనకు నచ్చదు. అదే శ్రద్ధతో అమ్మ కట్టుకుంటారు కదూ, ఒక 200 చీర అమ్మ అనగానే ఎంత ప్రేమతో ఇచ్చారే, మనం కట్టుకోవాలని మనకు కూడా అనిపిస్తుంది. అలాగా స్వామివారికి మనం ఏదైతే అర్పిస్తామో దట్ డజంట్ నీడ్ ఎనీథింగ్ ఏదో కాస్ట్లీగా, ఏదో చాలా అట్లా ఏమీ లేదు. ఇట్ క్యాన్ బి సింపుల్. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, బయట వికృత పూజ చూసినప్పుడు చాలా బాధగా కలుగుతుందండి. అంటే భక్తిని కూడా వికృతంగా చేసేసారు అసలు. స్వామివారి పూజ చేస్తున్నారా లేదు అంటే షో ఆఫ్ చేస్తున్నారా అన్నది కూడా మనకు అర్థం కావడం లేదు. మనం కనుక చూస్తే దేవి నవరాత్రులు కానివ్వండి, కృష్ణాష్టమి, లేదు అంటే మనకు శివుడు వచ్చిన రోజు మన శివరాత్రి, ఏ పూజలు కూడా, వినాయక చవితి, సంక్రాంతి, ఏది చూసుకున్నా కూడా మనం చేసే పూజా విధానము, దానికి మూలం ఏముండాలి అంటే ఉపాసన. ప్లీజ్ అండర్స్టాండ్ ద వర్డ్ ఉపాసన. ఉపాసన అంటే ఏంటిది? ఉపవాసం చేస్తాం మనము, ఉపాసన చేస్తాము అంటే ఏం చేస్తాం మనము? ఉప అంటే దగ్గర, వాసము అంటే ఉండడము. అలాగే ఉపాసన అంటే కూడా మనం చేసే ప్రతి ఒక్క చర్య, ఆయనకు చేసే ప్రతి ఒక్క చర్య కూడా ఆయనకు దగ్గరగా ఉండి చేయడం చాలా ప్రాముఖ్యత దానికి. మనం పాట పాడినా స్వామివారు వింటున్నారా అన్న ధ్యాస దాని మీద ఉండాలి, కెమెరా నా వైపు చూస్తుందా అని దానికోసం కాదు. మనం హారతి చేసుకున్నా కూడా, ఏది కూడా మీరు ఆఫరింగ్ చేసుకున్నా కూడా ఇంత ఇచ్చాము అని ఎవరికి చెప్పుకునే అవసరం లేదండి. ఆయనకు తెలుస్తుంది. 10,000 సంపాదించే మనిషి కష్టపడి ఏదో అసలు రోజు గడవట్లేదు, నెలంతా గడవట్లేదు, కానీ 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, స్వామివారికి తెలుస్తుంది. లక్షలు సంపాదించిన మనిషి 500 ఇవ్వాలంటే 500 ఇవ్వాలా అన్నవాడు కూడా ఆయనకు తెలుస్తుంది. సో ఒక మాట మనం గుర్తుపెట్టుకునేది ఏంటిది అంటే, స్వామివారికి మనం ఏమి ఇవ్వడం లేదు. గుర్తుపెట్టుకోండి, మనం స్వామివారికి ఏమి ఇవ్వడం లేదు. తేరా తుజుకో అర్పణ క్యా లాగే మేరా అంటారు. మనం ఇస్తున్నది కూడా అన్నీ ఆయన ఇచ్చిందే ఆయనకు ఆఫరింగ్ అనమాట. స్వామి నువ్వు ఇచ్చావు కదా, అదే నీకు ఆఫరింగ్ చేస్తున్నా. సో మనం చేస్తున్న పూజల్లో ప్రాముఖ్యత దేనికి ఉండాలి అంటే, మన మనసు ఎక్కడ ఉంది, మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటున్నామా, మనం పూజ చేసిన తర్వాత దేవుడికి దగ్గర అవుతున్నామా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ పబ్లిక్లో మనం ఫేమస్ అవుతున్నామా, ఫర్ వాట్ ఆర్ వి డూయింగ్ పూజ అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం అనుకోండి, దెన్ ఆల్ సెట్, మన పూజ సఫలం అయిపోతుంది. బికాజ్ మనం పెట్టే ఆరాధన, మనం చేసే ఆరాధన మనకు తన ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి. దాన్ని భక్తి అంటారు, దాన్ని భక్తి అంటారు. అండ్ అట్ ద ఎండ్ ఏం కావాలి తెలుసా?
పెళ్ళి, పిల్లలు, ఇల్లు, కార్ ఇవన్నీ ఓకే, ఆయన ఎట్లాగన్నా ఇస్తాడు. కానీ కావాల్సింది ఏంటిది అంటే స్వామి జన్మ జన్మల నుంచి నేను పుడుతున్నాను చనిపోతున్నాను, జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇవన్నిటితో నేను ఏదైతే బాధపడుతున్నానో దాంట్లో నుంచి నాకు విముక్తిని కల్పించు, నాకు నీ ప్రేమను అర్పించు స్వామి, నాకు నీ ప్రేమ కావాలి, నీ సన్నిధి కావాలి, నాకు భగవద్భక్తి కావాలి అన్న భావన ఎప్పుడు కలిగిందనుకోండి, అప్పుడు మన పూజ ప్రారంభమైంది అనుకోండి. అప్పుడు మన పూజ, మన ఉపాసన, మన భక్తి కంప్లీట్ కాదు, ప్రారంభమైంది అనుకోవాలి. కాబట్టి ఏది చేస్తున్నా కూడా మనం బాహ్యంగా చూడకుండా మన మనసును మనం చూసుకోవాలి. మన మనసును ఎవరు చూడగలుగుతారు? ఎవ్వరు చూడలేరు. మన మనసుని మనం మాత్రమే చూడగలుగుతాము. మనం ఏ భావనతో స్వామివారికి అర్పిస్తున్నాము, మనము ఏ భావనతో స్వామివారి పూజ చేస్తున్నాము అన్నది బాహ్యంగా ఎవ్వరు చూడలేరు, మనం మాత్రం చూడగలుగుతాం. సో ద ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ భక్తి అది ఎవ్వరు చెప్పలేరు. అబ్బా ఆవిడ అప్పుడు అలా చేసిందండి కానీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అని బయట ఎవరు చెప్పలేరు. మనకు తెలుస్తుంది మనం స్వామివారికి ఎంత దగ్గర అవుతున్నాము అనేసి. సో ఈ వినాయక చవితి కానివ్వండి, ఇప్పుడు వచ్చే దసరా, నవరాత్రులు కానివ్వండి, మనం చేసేది ఏమిటి అంటే ఉపాసన చెయ్యాలి, ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటిది? రోజు తింటాం మనము, రోజు కొంతమందికి అనుకోండి బాగా 3-4 సార్లు తినే అలవాటు ఉంటుంది. అరే వినాయక చవితి వచ్చింది, అదే ఉపవాసం చేసుకుందాము, దేవి నవరాత్రులు వచ్చాయి ఉపవాసం చేసుకుందాము, తక్కువ ఆహారం. నేను ఇంతే తినండి అని చెప్పడం లేదు, మన శరీరంగా మనం చూసుకొని మనం ఆలోచించాలి. కొంచెం రోజు తినే కన్నా కొంచెం తక్కువగా ఆహారం తీసుకోవాలి. రోజు ఉపాసన చేయలేకపోతున్నాము, కానీ ఈ నవరాత్రుల్లో, ఇవి కూడా నవరాత్రులే ఉంటాయి, ఈ నవరాత్రుల్లో ఏదో ఒకటి అర్చన చేసుకోవడం కానివ్వండి, ఏదో పూలతో అర్చన చేసుకోవడం కానివ్వండి, పొద్దున సాయంత్రం పూజ, నైవేద్యము ఇది అర్పించుకొని ఈ 9 డేస్లో నవరాత్రుల్లో నేను దేవుడికి ఎంత క్లోజ్ అయ్యానో, నాకు ఎంత నమ్మకం కలిగింది స్వామివారి మీద, నా జీవితం ఆంతరికంగా ఎంత మారింది. మొదట నాకు చాలా కోపం వచ్చేది, నేను కామిని, నేను క్రోధిని, వాటెవర్, జలసి, చాలా జలసి అనిపించేది. సో ఇవన్నీ తొలగిపోతున్నాయి నవరాత్రుల్లో నేను చేసిన ఉపాసకి, కొంచెం తగ్గుతున్నాయి అని మనకు మనం తెలుసుకుందాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎస్ ఒక ఫలితం మనకు దొరికింది అని మనం అనుకోవాలి. అప్పుడు అది పూజ అన్నమాట. కాబట్టి ఈ పూజ కానివ్వండి, వచ్చే పూజ కానివ్వండి, ఎప్పుడు కూడా ఏదో వెరైటీ చేయాలని చూడకండి. ఏదో వెరైటీ చేయాలి, ఏదో వెరైటీ తప్పనండి మనుషులకు. అంటే వచ్చి అడుగుతారు, అమ్మ సింపుల్, నాకు ఈరోజు ఒక అబ్బాయి అడిగాడు, అక్క గోలోకంకి ఎలా వెళ్ళాలంటే, ఏం లేదు నాన్న హరినామ స్మరణ చేయండి గోలోకానికి వెళ్ళొచ్చు, అంతేనా? నో సంథింగ్ అంటే కొత్తగా అనమాట. మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, ఆమె ఫిజియోథెరపిస్ట్ యాక్చువల్లీ, నాట్ ప్రాక్టీసింగ్ దో. సో ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తామన్నమాట మేము, మోకాళ్ళ కింద ఒక దిండు పెట్టేసి అలా ప్రెస్ చేస్తూ ఉండాలి, రోజుకి 3-4 టైమ్స్ చేస్తే దెర్ విల్ బి రిలీఫ్ ఉంటుందని చెప్తాం మనం. అది చేయరు. అది చెప్పామనుకోండి, మోకాళ్ళకు ఆపరేషన్ చేయించారండి, ఒక 2 లక్షలు అవుతుంది అంటే, డాక్టర్ ఆపరేషన్ చెప్పారండి తగ్గదంట అంటే వాడు ఫస్ట్ ఫిక్స్ అయిపోతాడు, అంటే ఇది కఠినంగా చేస్తేనే తగ్గుతుంది అనేసి. సో అది మనిషి యొక్క బుద్ధి ఇప్పుడు ఎలాగైపోయింది అంటే, ఏదో వెరైటీ చేయాలి, ఏదో వెరైటీ చేయాలి, కొత్తగా చేయాలి. దానివల్ల ఏమైపోతుంది అంటే భక్తి కూడా వికృతం అయిపోతుంది. ఆ వినాయకుడు అంటే పెట్టండి చక్కగా ఏదో విధానాల్లో పెట్టడము, కలర్ఫుల్గా చేయడం, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ఎంత వికృతంగా అయిపోతుందంటే, ఒక దగ్గర వినాయకుడు ఆ సీఎం ఫేస్ చేసి పెట్టారు. అంటే ఇప్పుడు మాట్లాడితే పాలిటిక్స్ అనుకుంటారు, కానీ ఇట్స్ నథింగ్ అబౌట్ పాలిటిక్స్, ఇట్స్ అబౌట్ ప్యూర్ డివోషన్. నీ భార్యను నువ్వు వేరే దాని ముఖంలాగా పెట్టుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? నా భార్య నా భార్యే, మా స్వామివారే. మా స్వామివారు త్రేతాయుగంలో కానివ్వండి, వేదిక కాలంలో కానివ్వండి, సత్యయుగంలో కానివ్వండి, కలియుగంలో కానివ్వండి, ఆ వినాయకుడు, బొజ్జ వినాయకుడు కావాలి అంటే కొంచెం మార్పులు ఉంటాయి. ఒక 2 చేతులు, 4 చేతులు, 6 చేతులు, 8 చేతులు తేడా ఉంటుంది. పేర్లు భిన్నంగా ఉంటాయి. 4 యుగాల్లో కూడా వాహనాలు వేరేగా ఉన్నాయి, చాలామందికి తెలియదు. సింహం ఉండేది, తర్వాత మయూరం ఉండేది, ఇలాగా వేరే వేరే వాహనాలు ఉండొచ్చు. మీరు స్వామివారు ఇలా బాగుంటారు అంటే వాహనాలు వేరే పెట్టండి స్వామివారికి. కానీ విచిత్రంగా ఆ స్వామివారిని వికృతంగా చేసి మేమేదో వెరైటీ పెట్టాము. మొన్నైతే ఎవరో ఏసు ఫేస్ పెట్టేసి బట్టలు పెట్టేశారు. సో ఈవెన్ అవర్ ఫెస్టివల్స్ దే ఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఈవెన్ అవర్ ఫెస్టివల్స్ అనమాట.
అని మనం ఏంటిదంటే ఏమవుతుంది మన వాళ్ళే. ఒక్కసారి వేరే దేవుళ్ళకి ఇలా వికృతంగా చేసి చూపించండి, ఏమవుతుందో మీకు అర్థమవుతుంది. నేను ఏ రిలీజన్కి యాంటీ మాట్లాడడం లేదు, అండ్ మాట్లాడతాను కూడా, నాకేం దాంట్లో భయం లేదు. ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడతాను. బట్ ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ అదర్ రిలీజన్, ఇట్స్ అబౌట్ అవర్ రిలీజన్, అవర్ భక్తి. అది ఎవరు చేస్తున్నారు? వేరే వాళ్ళు చేయడం లేదు, మనం చేసుకుంటున్నాం. చక్కగా నవరాత్రుల్లో ఒక మెసేజ్ ఏం పోవాలండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నా, వై ఐఎమ్ స్పీకింగ్, బికాజ్ నాకేం పర్వాలేదు, వాళ్ళు అలా తిరిగినా పర్వాలేదు, ఒక్క మాట వింటున్నారు కదా. అమ్మవాళ్ళు ప్రవచనం విన్నారు చిన్నప్పుడు, నాకు గుర్తుంది. ఆ మార్పు తీసుకొస్తుంది, చిన్న మెసేజ్ మార్పు తీసుకొస్తుంది. ఏదో ఒక మాటన్నా వింటారు కదా పిల్లలు అని, దాంతో లెట్ దెమ్ ప్లే, వాళ్ళు కూర్చోలేరు. సో ఏది చేస్తున్నా ఎలా ఉండాలి అంటే, మన పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారు, మిమ్మల్ని చూసే సొసైటీలో మీరు ఒక మెసేజ్ ఇస్తున్నారు, మనల్ని చూసే మన దేశంలో మన ప్రాంతంలో మనం ఒక మెసేజ్ ఇస్తున్నాము. దట్ వాట్ ఆర్ హిందూస్, సనాతన ధర్మీయులు అంటే ఏంటిది, వినాయక భక్తులు అంటే ఏంటిది, వాళ్ళకి ఎంత శ్రద్ధ భక్తి, ఎలాంటి ఆచారము అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆచరణ, మనం చేసే క్రియ, ఆచారము విచారము, మన విచారాలు అన్నీ కూడా మన ఆచరణలో తెలిసిపోతాయి అన్నమాట. అది ఎప్పుడు కూడా వికృతం కాకుండా చూసుకోవాలి మనం, ఎప్పుడు ఏ పూజ చేసినా కూడా. మీరైతే చక్కగా మట్టి వినాయకుడు పెట్టాడు, చాలా సంతోషం. కానీ ఈ మెసేజ్ మీకే కాకుండా చాలా మందికి పోతుంది. ఇంకెక్కడో ఎవరో బై మిస్టేక్ చేసినా కూడా మనకు తెలియాలి. 9 రోజులు మనం చేసి, నాకు తెలియదు మీరు వాట్ కైండ్ ఆఫ్ ఉపాసన యూ డిడ్, కానీ అంటే అవన్నీ చూస్తుంటే దేవుడి మీద మాట్లాడడం కన్నా ఈ వికృతంగా చేసే దాని మీద చెప్పాలి అనిపిస్తుంది. ఒక మెసేజ్ పోవాలి జనాలు. ప్రతి సంవత్సరము గల్లీలు ఎక్కువ వినాయకుడు పెడుతున్నారు. కానీ పొద్దున చూసిన ఒక సీన్కి నాకు ఎంత బాధ కలిగిందంటే, వినాయకుడు పెట్టి అశ్లీలంగా ఆడవాళ్ళు నాట్యం చేస్తుంటే, అంటే వినాయకుడు ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇంద్రియ నిగ్రహం కోసం పెడుతున్నారా, లేకుంటే మీ వాసన పూర్తి కోసం అదొక స్టేజ్ మీరు డెవలప్ చేసుకుంటున్నారా? ఎందుకు ఇలా జరుగుతున్నప్పటికీ సమాజంలో ఒక ప్రతిస్పందన ఎందుకు లేదు? ఇలా జరగకూడదు. ఎవ్రీథింగ్ కూడా మనం గవర్నమెంట్ నుంచి మనం అడగలేమండి. గవర్నమెంట్ రావాలి అంటే కాదు. గవర్నమెంట్ ఈజ్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. గవర్నమెంట్ అంటే మనము, గుర్తుపెట్టుకోండి. మన మంత్రి, ఏ మంత్రి అన్నా కానివ్వండి, చిన్న నుంచి పెద్దవాడు వచ్చాడు అంటే అది మనం ఎన్నుకున్న వాళ్ళు. మన దేశంలో మన భక్తి, మన సాంప్రదాయం, మన కట్టు బొట్టు, మన పూజా విధానం ఎలా ఉండాలి అన్నది మనం ఆలోచించాలి. అండ్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఎనీవేర్, తప్పు జరిగింది అంటే దట్ ఈజ్ మై రైట్, మై డ్యూటీ, నా హక్కు, నా అధికారము, నేను ఇంటర్ఫియర్ అవుతాను. అది తెలంగాణలో జరగండి, పర్ల్ బ్లాక్లో జరగనివ్వండి, బయట జరగనివ్వండి, మీకేంటి సంబంధం అంటే నాకు సంబంధం ఉంది. ఇది నా ధర్మం, నేను మాట్లాడతాను. మా ఆచార విచారాలు ఇవి మనం మాట్లాడలేదు అనుకోండి, దెర్ ఇస్ నో యూజ్. హూ విల్ కమ్ అండ్ స్పీక్? ఎవరొచ్చి మాట్లాడతారు చెప్పండి? చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏముందంటే, హిందువుల్లో ఐక్యత లేదండి, ఐక్యత లేదు. ఇప్పుడు మీరు వినాయకుడు పూజ చేశారండి, వినాయకుడు పూజ చేస్తుంటే మీరు లక్ష్మీ హారతి పాడారు. సో కొంతమంది చూస్తే అనుకోవచ్చు, వినాయకుడు పెట్టారు లక్ష్మీ హారతి పాడుతున్నారేంటి? బట్ మనం కనుక కొంచెం ఆలోచిస్తే, ఇంద్రస్త్వం, అగ్నిస్త్వం, వాయుస్త్వం, సూర్యస్త్వం, చంద్రమాస్త్వం అన్నీ నువ్వే స్వామి అనేస్తాం. మనము ఆరాధించే ఒక్క దేవతలో అన్నీ చూసుకుంటాము. దుర్గమ్మ తల్లి పెట్టుకుంటే లక్ష్మీ ఆవిడే, సరస్వతి ఆవిడే, భద్రకాళి ఆవిడే, అన్నీ ఆవిడే, గాయత్రి ఆవిడే, రాధ ఆవిడే, అన్నీ ఆవిడలో చూసుకుంటాం. ఒక స్వామివారిని పెట్టుకుంటాము అంటే విష్ణు నువ్వే, ఇంద్రుడు నువ్వే, అన్నీ నువ్వేనే ఆ దేవుడిలో మనం చూసుకోవడము మన సనాతన ధర్మ విశిష్టత. ఏమిటి అంటే, అందరికీ మూలంగా తెలిసింది ఒకటే, సాంప్రదాయాలు భిన్నంగా ఉన్నా, గురువులు భిన్నంగా ఉన్నా కూడా అన్ని సాంప్రదాయాల సారం గనక మనం తెలుసుకోవాలి అంటే ఏకం బ్రహ్మ. బ్రహ్మ అంటే పరాత్పర బ్రహ్మ. బ్రహ్మదేవుడు అంటే 4 ముఖాలు బ్రహ్మ కాదు, బ్రహ్మతత్వము, దేవుడు, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, GOD, హూ జనరేట్స్, హూ ఆపరేట్స్, హూ డెస్ట్రాయ్స్. ఈ సృష్టిని ఎవరైతే నిర్మాణం చేస్తాడో, పాలిస్తాడో, నాశనం చేస్తాడో, ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ ఒక్క స్వామియే అని మనకు తెలుసుకుంది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, నేను వేరే అండి, నేను వైష్ణవులం, మేము శైవులం అండి, మేము గాణపత్యులం, మేము ఇది
అదన్నా కొంచెం బాగుందండి. నాకు తెలియదు, మీకు కోపం వచ్చినా పర్వాలేదు, కానీ నేను వాస్తవాలు మాట్లాడడానికి వచ్చాను. ఎంత దౌర్భాగ్యం అంటే, మీరు ఎవరు అంటే మనిషి పరిచయం వాళ్ళ క్యాస్ట్తో ఇస్తారండి. మేము రెడ్డోళ్ళం అండి, మేము కమ్మోళ్ళం అండి, మేము మహారాష్ట్ర వాళ్ళు, మేము అదండి ఇదండి అని ఇస్తారు. పర్వాలేదు, యూ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ కాస్ట్ ఆర్ వర్ణ వాట్ ఎవర్. బట్ నేను ఒక మాట ఏం చెప్తున్నాను అంటే, ఇప్పటి పరిస్థితి, సామాజిక పరిస్థితి బయట ఎలాగా ఉందో అవి చూసి నేను ఒక విన్నపం చేస్తాను అందరికీ. మీ కాస్ట్ మీరు ఇంట్లో పెట్టుకోండి. గడప దాటి బయటికి రాగానే మనం హిందువులము అన్నది ఒకటి పెట్టుకోవాలి. ఎందుకు అంటే, ఈ వినాయకుడు పెట్టింది మనం దానికోసమే. మన మూలం గనక తెలుసుకుంటే ప్రతి ఇంట్లో వినాయకుడి పూజ జరిగేది వేదిక కాలంలో, సత్యయుగంలో జరిగేది. దాని తర్వాత వెన్ ఇన్వేజన్స్ హ్యాపెన్, పరదేశీయులు వచ్చి మన దేశం మీద ఆక్రమణ చేసి నాశనం చేస్తుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏం చేశారు అంటే, అందరికీ బయట ఏం జరుగుతుంది తెలియాలి, అందరు ఒక దగ్గర మనము కలవాలి. అప్పుడు వాళ్ళు వచ్చి ఆపారనుకోండి, మేమేం లేదు, మేము పండగ చేసుకుంటున్నాం, పండగతో ఏం చేశారు అంటే అందరికీ తెలియాలి. దేశ గీతాలు, భక్తి గీతాలు అంటే పేట్రియాటిజం పిల్లలు రావాలి చిన్నప్పటి నుంచి. వాళ్ళు రోజు మనం ఒకసారి భారత్ మాతాకి జై అనిపించాలి. అనిపిస్తారా? ఒకసారి అనిపించాలి. ఇక్కడికి వచ్చారు పిల్లలు, నాన్న నువ్వు ఉండేది మా తెలుగు తల్లికి మల్లెపూదండ నేర్పిస్తాం కదండి. మనం తెలుగు వాళ్ళమే కాదు, ఆ తెలంగాణ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ భారతదేశం మనది నాన్న, మనం భారతీయులం అని ఒక్కసారి మనం పిల్లలకి చెప్పామని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాత లోకంలో మార్పు రావాలి అని ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశాడు, మార్పు తీసుకొచ్చాడు. దాని తర్వాత అదే సమాజం అందరూ కూడా ఒకటవ్వాలి. సమాజంలో హిందూ ధర్మం పట్ల అందరికీ కూడా దే షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అ హిందూ అండ్ సనాతన్ అన్న భావనతో లోకమాన్య తిలక్ గారు ఈ గ్రౌండ్లో పెట్టడము వినాయకుడు అన్నది ఎందుకు ప్రారంభించారు అంటే, అది మనం మర్చిపోతున్నాము. అంటే వినాయకుడు పెడుతున్నాము, చేస్తున్నాము, అయిపోతుంది, నిమజ్జనం అయిపోతుంది. ఎందుకు పెట్టాము? ఇస్ ఇట్ కాజ్ సర్వ్డ్? ఎందుకు పెట్టాము అంటే లోక కళ్యాణార్థం. మనం చేసే ప్రతి పూజలో మీరు బాగా గమనించండి, చేసే ప్రతి పూజలో కూడా పంతులు గారు అక్కడ ఎవరింట్లో అన్న పూజ ఉండనివ్వండి, లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. మీరు అంటారా ఏంటి పండిట్జీ డబ్బులు ఇచ్చింది మేము, మీరు అందరి కోసం ప్రార్థిస్తున్నారేంటి అనరు. మీకు మంచిగా జరగాలి కానీ అందరికీ మంచి జరగాలి అన్న ఒక ఏకైక ధర్మము ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మం. అది మన ధర్మము. దాని గురించి షుడ్ బి ప్రౌడ్ అనమాట. అది ఇప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి. నాన్న ఇది ఒక్కసారి ప్రతిసారి షుడ్ రిపీట్. ఇది మనకు లోకమాన్య తిలక్ గారు ఇది చేపించారు. ఎందుకు అంటే మన భారతదేశం పట్ల మనకు అవగాహన ఉండాలి, తెలిసి ఉండాలి. మనం భారతీయులమని మనకు గొప్పగా అనిపించాలి. మన ఫెస్టివల్స్ కానివ్వండి అవి మనకు గొప్పగా అనిపించాలి. ఎంత దౌర్భాగ్యం చూడండి. అసలు శివపురాణము, దేవి భాగవతం ఇవన్నీ చెప్పకుండా నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అది చెప్పడానికి ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్ కావాలి. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ, బట్ ప్లీజ్ అండర్స్టాండ్. అది చెప్పడం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ అసలు వినాయకుడు ఎందుకు పెట్టుకుంటున్నామో అర్థం కావడం లేదు. ఎవరన్నా వచ్చి వినాయకుడు పెట్టుకుంటారు, మట్టి వినాయకుడు, వినాయకుడిని నిమజ్జనం చేస్తారు, పోయాడా మీ దేవుడి నీళ్ళల్లో అనగానే అవును కదా, ఎందుకు పోతాడు మనకే తెలియదా? మనం ఏం చెప్తాం వేరే వాళ్ళు. సో డోంట్ నో అసలు మనం ఎందుకు చేస్తున్నాము. మీ పిల్లలు అడిగితే మీరు చెప్పగలుగుతారా అండి? అమ్మ వినాయకుడు అన్ని చోట్ల ఉంటాడు కదా, మరి ఎందుకు ఒక దగ్గర పెడతాము, ఎందుకు నీళ్ళలో తీసుకెళ్తాము, అసలు ఏంటిదని చెప్పగలుగుతారా మీరు? రైట్. సో దీస్ క్వశ్చన్స్ మనల్ని అడగాలి. ఏం చేస్తారంటే పేరెంట్స్ వచ్చేసి, అమ్మ మా పిల్లలు ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారండి, అసలు దేవుడి మీద నమ్మకం లేదు. ఫస్ట్ మనకుందా మనం అడగాలి. ఫస్ట్ మనకుందా నమ్మకం, మనకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందా, ఎందుకు పూజిస్తున్నాం స్వామివారిని మనకు తెలుసుండాలి. మన ఆర్య సనాతన వైదిక పరంపర గొప్పదని ఎవరికి అనిపిస్తుందో ఒక్కసారి చేతులు లేపండి, చూసుకోండి, మీ చేతిలో చూసుకో. అమెరికాకి వెళ్ళాలి అని డిసైడ్ అయినాం అనుకోండి, అమెరికాకి వెళ్తున్నామండి డిసైడ్ అయింది. ఫస్ట్ ఏం మార్పు చేస్తారండి మీరు? చీరలు కట్టుకుంటామా, అక్కడ డ్రెస్సులు వేసుకుందాం మనం. ఐఎమ్ వెరీ ఫ్రాంక్, చీరలు వద్దనిపిస్తుంది అప్పుడు. ప్యాంట్ షర్ట్లు, చున్నీలు, ముసలోళ్ళు కూడా ఇంకా అక్కడ వద్దనిపిస్తుంది. బొట్టు తీసేద్దాం, అక్కడ ఎవరు పెట్టుకోరు. వీఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ హిందూ అండ్ భారతీయ. వేరేస్ అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి,
బిక్నీలో కూడా తిరుగుతారు, వాళ్ళకేం సిగ్గులేదు. మేము అట్లా ఉంటాం, ఇక్కడ అట్లనే ఉంటాం. మనకు ఆ గర్వం ఉందా అండి? నేను అట్లనే చీరలు వెళ్తా, దట్స్ ఓకే, సో వాట్? నా భారతదేశం, నా సాంప్రదాయం. ఒళ్ళంతా కప్పుకోవడంలో సిగ్గేంటి నాకు అర్థం కావట్లేదు. ఒళ్ళు చూపించుకోవడంలో సిగ్గు అనిపించాలి, కానీ ఒళ్ళు కప్పుకోవడంలో సిగ్గేంటిని ఎంతమందికి అనిపించదు. సో చిన్ని విషయాలు మనకు మన భారతీయ సాంప్రదాయం మీద, మనకు మన భారతదేశం మీద ఎంత గర్వం ఉందో అది మనకు చెప్తుందన్నమాట. మన పండుగలు చెప్తాయి. అందుకోసమే లేనిపోని వాడు యూట్యూబ్లోకి రావడము, మన వినాయకుడు గురించి, మన నవరాత్రుల గురించి మాట్లాడడము జరుగుతూనే ఉంది. మనం కూడా అవును కదా, నిజమే కదా అంటాం మనం. సో ద సోల్ పర్పస్ ఆఫ్ వినాయక చవితి ఈజ్, నవరాత్రుల్లో మీరు సత్సంగం చేయాలి. సతాంసంగ సత్సంగ, ఒక గ్రంథ పారాయణం చేయండి. భాగవతంలో నుంచి ఒక ప్రవచనకర్తలు రాలేరు అనుకోండి, పెట్టుకోలేరు మీరు, సరే అన్నిసార్లు రాలేరు, ఎవరో ఒకరు చూస్ చేసుకోవాలి. ఒక మంచి చక్కటి ప్రసంగం మనం చెప్పాలి పిల్లలకి. అన్నమాచార్య కీర్తనలు ఎంతమందికి వచ్చు? మీ పిల్లలకి ఎంతమందికి వచ్చి చెప్పండి. చాలా తక్కువ మందికి. పేరెంట్స్కి రావు, పిల్లలకి ఎట్లొస్తుంది? అన్నమాచార్య కీర్తన అన్ని చెప్పారు. పోతన భాగవతంలో ఉన్న పద్యాలు ఎంతమందికి వచ్చు? ఎంతమంది పిల్లలకి నేర్పిస్తున్నారు? సో మన సాహిత్యం లుప్తమైపోతుంది కదండి. వాళ్ళు చంపింది, వాళ్ళు ఇన్వైట్ చేసింది, మన భారతదేశ సంస్కృతి పోయింది, అదొక విషయం. మనం ఎంత చంపుకుంటున్నాం ఒకసారి మనం చూసుకోవాలి. మనం ఎంత దాన్ని, హౌ మచ్ ఆర్ వీ ప్రొటెక్టింగ్? ప్రొటెక్షన్ అంటే ఏంటిది? మన పిల్లలకి మనం నేర్పించడము, దాన్ని ప్రొటెక్టింగ్ అంటారు, దాన్ని సంరక్షించుకోవడము అంటారు. కాబట్టి మన వినాయకుడు పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనం ఆ పిల్లలకి మనకు ఉపాసన చేయడము, ఇంద్రియ నిగ్రహ చేయడము, ఏదో మంచి పనులు చేయడము, అన్నదానము చేయడము. అన్నం తీసుకొచ్చారు, మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మా ఫ్యామిలీ తింటుంది కాదు. డబ్బులు ఇచ్చిన ఫ్యామిలీ తినకూడదు, బయట వాళ్ళకి పంచాలి. బయట 10 మంది ఆకలితో ఉన్న వాళ్ళు మన చుట్టుపక్కల, వాళ్ళకి వెళ్ళి మనం భోజనాలు పెట్టాలి. మీరు వెళ్ళి మళ్ళీ ఇంట్లో తినాలి. దాన్ని అన్నదానం అంటారు. అందరం కలిసి డబ్బులు పెట్టి అన్నం చేసి చుట్టుపక్కల ఎవరు ఆకలితో లేకుండా చూద్దామండి. మనం ఇంట్లో వండుకుందాం, ఏం పర్వాలేదు, ఏదైనా ఎక్స్ట్రా వండండి. కానీ 10 మందికి అన్నం పంచడం అంటే వాట్ మెసేజ్ పోతుంది? ఓ యూనో దిస్ హిందూస్, యూనో ఒక ఫెస్టివల్ వచ్చిందంటే దే ఫీడ్ సో మెనీ పీపుల్ ఫర్ ఫ్రీ. ఒక మెసేజ్ మనం ఇస్తున్నాం. వీళ్ళు తెలుసా, అసలు వినాయక చవితి రాగానే కంపల్సరీ అండి వీళ్ళు చెట్లు పెడతారు. ఒక మెసేజ్. ఈరోజు నాకు తెలుసు కొన్ని విషయాలు చాలామందికి బాధాకరం అనిపించవచ్చు. బట్ వర్డ్ ఈజ్ కాల్డ్ as ఎడ్యుకేటెడ్ ఫూల్స్. చదువుకున్న మూర్ఖులం మనమంతా. నేను నిజంగా చెప్తున్నా. బిల్డింగ్ కట్టుకుంటున్నారు, అందరి ఇంట్లో ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, మంచి చీరలు కట్టుకున్నామంటే మనం ఏదో కారులో తిరుగుతాం. కానీ మనిషి ఎంత వికృతం అయిపోయాడంటే, ఇలా చూస్తే చుట్టుపక్కల చెట్లు ఉండవండి. మనం ప్రకృతి నుంచి మనం దూరం వెళ్ళిపోతున్నాం. ఒకసారి దేవుడి పూజ నేను అందుకోసమే ప్రారంభించింది ప్రకృతి నుంచి. ప్రకృతితో పూజ చేస్తాము. ఆ ప్రకృతిని ఎవరు నాశనం చేస్తున్నారు? చెట్లు, పూలు, పళ్ళు. అసలు ఎక్కడ ఉంటున్నాయి చెట్లు? ప్రతి మనిషికి ఇప్పుడు ఏసీ లేకుండా మనం బతకలేకపోతున్నాం. చెట్లు కట్ చేయడం. ఆ జూబ్లీ హిల్స్లో చూస్తే పెద్ద కొండ కట్ చేస్తున్నారు, పెద్ద కొండ. ఎవరితో వెళ్ళి అనాలి? సో దర్ ఈస్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద సొసైటీ. ఎందుకు అంటే మనం చేసుకుంటున్న నాశనం. ఇటువైపు ఏమో ఫెస్టివల్ సెలబ్రేషన్ అన్నీ చూడండి మీరు. ప్రకృతి పూజకులం మన భారతీయులం. ఇటువైపు ఏం చేస్తున్నాం మనము? ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ప్రకృతిని నాశనం చేస్తున్నామా, ప్రొటెక్ట్ చేస్తున్నామా అన్నది మనం ఒక్కసారి ఆలోచించాలి. దట్ ఈజ్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫెస్టివల్స్. మీరు ఒక్కసారి చూడండి, ఓనం చూడండి, సంక్రాంతి చూడండి, ఏ పండగ అన్నా మీరు చూడండి. మనం కనుక మూలంలో ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ప్రతి పండగ ప్రకృతిలో ఉన్న వస్తువులు తప్ప ఏ పండుగ కాదు. సో ఆ ప్రకృతిని మనం రక్షించడం అవసరము. ఈ ఫెస్టివల్స్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, మేము ప్రకృతిని పూజించే వాళ్ళము, మేము ప్రకృతి ఉపాసన చేస్తాము, ప్రకృతిని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు హిందువులు అన్న ఒక మెసేజ్ సమాజంలో పోవాలి. దట్ ఈజ్ వాట్ ఈజ్ భక్తి. భక్తి అంటే ఏంటిది అంటే, ఒక స్టోరీ నేను చెప్తానండి. శ్రీమద్ భాగవతం యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం స్కంద పురాణంలో వచ్చింది. దాంట్లో ఒక చిన్న కథ అనమాట. ఏమిటి అంటే, ఒకసారి నారద మహర్షి హరిక్షేత్రం, కురుక్షేత్రం, శ్రీరంగం సేతు బంధనం అనేసి వెళ్దాం కదా తీర్థయాత్రలకు అని, భారతదేశం కన్నా గొప్ప దేశం ఏమిటి అని హరిక్షేత్రము, కురుక్షేత్రం అన్ని తీర్థయాత్రలు అన్ని తిరిగారనమాట.
తీరా చూస్తేసరికి పాఖండ నిరతాస్తంతో ఎక్కడ చూసినా కూడా పాఖండీయులు, అబద్ధం చెప్పేవాళ్ళు, ఇంటింట గొడవ, ఇవన్నీ చూసి చాలా బాధపడి అసలు కలియుగం అన్నమాట, ఏంటిదంతా ఇలా జరుగుతుంది, పోనీలే మనము బృందావనానికి వెళ్దాము, అక్కడ కృష్ణుడు ఉన్నాడుగా, అక్కడ ఏదో మనశ్శాంతి దొరుకుతుంది అని నారదుల వారు అక్కడికి వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళిపోతే ఒక ఆవిడ వెనక నుంచి సౌండ్ ఇస్తుంది, భోభో సాధు క్షణంతిష్ట స్వామి, కొంచెం ఒక 2 నిమిషాలు ఆగండి అనగానే వెనక తిరిగి చూస్తే ఒక అందమైన అమ్మాయి, యంగ్ అమ్మాయి అన్నమాట, చాలా తేజవంతంగా ఉంది, కానీ తను బాధలో ఉంది. బాధపడి, స్వామి ఈ 2 పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు నా పిల్లలు, చూస్తే వాళ్ళిద్దరు ముసలోళ్ళు, కొంచెం జాగ్రత్తగా వినండి, ఇద్దరు చూస్తే ముసలోళ్ళు, ఆ అమ్మాయి షీజ్ యంగ్ అనమాట, అంటే తరుణి తను యంగ్ ఉంది, 2 పిల్లలేమో ముసలోళ్ళు ఇలా పడిపోయారు. తను ఏమంటుందంటే, ఇద్దరు నా పిల్లలు, ఇద్దరు అచేతం అయిపోయారు, అన్కాన్షియస్ అయిపోయారు, ప్లీజ్ హెల్ప్ మీ ఫైండ్ ఎ సొల్యూషన్, ఒకటి ఏదైనా చేయండి స్వామి అంటే నేనేం చేయగలుగుతాను అంటారు. అప్పుడు పర్వాలేదు తల్లి అనేసి వేదము, వేదాంతము, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ చదువుతారనమాట. ఏది చదివినా కూడా వాళ్ళిద్దరు లేవరు. ఒక భగవద్గీత చదివితే కాసేపు అలా లేచి భగవద్గీత స్టాప్ చేయగానే మళ్ళీ పడిపోతారు. ఇలా జరిగేసరికి అసలు ఏంటి ఇలా చేయాలి, అసలు అర్థం కావడం లేదు. ఎవరమ్మా తల్లి నువ్వని అడిగితే, స్వామి అహం భక్తిరితి ఖ్యాత ఇమోమే తనయోమతో, వీళ్ళిద్దరూ నా పిల్లలు, నేను భక్తిని, ఇలాగ జరిగింది, నేను కూడా వృద్ధురాలను అయిపోయాను, కానీ బృందావనానికి వచ్చిన తర్వాత ఇక్కడ భక్తి వాతావరణం ఉండడం వల్ల నేను మళ్ళీ తరుణిని అయిపోయాను, కానీ జ్ఞాన వైరాగ్యులు నా పుత్రులు ఇద్దరు కూడా ముసలి వాళ్ళుగా అయిపోయారు, ఏదో ఒకటి చేయండి స్వామి అంటే అప్పుడు ఆయన సరే అని ఆలోచిస్తారు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఒక ఆకాశవాణి అవుతుందన్నమాట, స్వామి మీరు భక్తులను అడగండి అంటారు. భక్తులకు కూడా సత్సంగం అవసరమని చెప్పడం ఇక్కడ. నారద మహర్షి అంత భక్తుడు ఎవరున్నారండి, కానీ ఆయన కూడా సత్సంగం చేయాలని చెప్పేసరికి ఆయన అక్కడి నుంచి అలా తిరుగుతూ అందరిని అడిగితే, అసలు వేదాంతానికి ఉపనిషత్తులకు లేవని వాళ్ళు అసలు ఎలా లేస్తారయ్యా మాకు తెలీదు అంటారు. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు విశాల క్షేత్రం అంటే బద్రీనాథ్లో వెళ్ళిన తర్వాత సనక్, సనందన్, సనాతన్ అని 4 కుమారులు అక్కడ కనిపించి, స్వామి ఎందుకు ఇలా చింతిస్తున్నారు అంటే అప్పుడు ఆయన చెప్తారన్నమాట, ఇలా జరిగింది, నేను బృందావనానికి వెళ్ళాను, అప్పుడు తరుణి స్త్రీ 2 పిల్లలు ఇలాగ ముసలి వాళ్ళుగా అయిపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే, ఓహో అంతేనా, దానికి నాకు ఉపాయం ఉంది అంటారు. ఏకైక ఋషి అలా చెప్పడం చూసి, స్వామి మీ దగ్గర ఉపాయం ఉందా అంటే, ఉందండి ఉపాయం అంటారు. మరి అదేదో మీరే చేయండి. సరే స్వామి శ్రీమద్ భాగవతం చేద్దాము అంటే, ఎక్కడ చేయాలి అంటారు. అయితే ఇది మనం హరిద్వార్లో చేద్దాము అంటారు. అదేంటి స్వామి, పేషెంట్స్ బృందావనంలో ఉంటే మీరు ఆపరేషన్ హరిద్వార్లో అంటారేంటి అంటారు అన్నమాట. లేదు నాయన, ఉపాసన ఎవరి పేరు మీదే ఎక్కడ చేసినా కూడా సంకల్పం ఉంటుంది కాబట్టి వారికి ఎక్కడున్నా కూడా అక్కడ పరిణామం జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఎవరో మీ పిల్లలు అనుకోండి, వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు చండీ యాగం చేయించారు, అక్కడ వాళ్ళకు రిజల్ట్ దొరుకుతుంది. బికాజ్ ఇట్ ఈస్ మంత్రమయం, శక్తి అన్ని చోట్ల ఉంది కాబట్టి ఎక్కడ ఉపాసన చేసినా కూడా సంకల్పం వల్ల అక్కడ వాళ్ళకు చేరుకుంటుంది. ఈ హరిద్వార క్షేత్రంలో చేద్దాము అనేసరికి చక్కగా అందరు కలిసి శ్రీమద్ భాగవతం యొక్క అరేంజ్మెంట్ చేస్తారండి 7 రోజులు. ఆ సప్తాహం వినంగానే అక్కడ భక్తి, జ్ఞాన వైరాగ్యులు ముగ్గురు కూడా తరుణ అవస్థలో అక్కడ రావడం జరుగుతుంది. అప్పుడు నారద మహర్షి అంటారన్నమాట, అమ్మ తల్లి నా కోరిక తీరింది, నువ్వు నా కోరిక తీర్చు, ఎవ్వరు కూడా శ్రీమద్ భాగవతం విన్నా వాళ్ళ మనసులో నువ్వు ఎప్పుడు ఉండిపో అని చెప్తారన్నమాట. అయితే ఇప్పుడు ఇది విన్నామనుకోండి స్టోరీ, చాలామంది సోకాల్డ్ ఇంటెలిజెంట్ పీపుల్కి ఏమనిపిస్తుందంటే, అసలు ఇదేంటిది, అది మూర్ఖత్వం అంతా, అసలు ఆ తల్లి తరుణి ఏంటిది, పిల్లల ముసలాళ్ళు ఏంటిది, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు. సో మనకు భక్తులు ఏం చెప్తారు అంటే, మన పురాణాలు సమాధి భాష, అది సమాధి భాష. ఎప్పుడు కూడా చదవంగానే అర్థం చేసుకుంటే మరి దాన్ని సమాధి భాష ఎలా అంటారు? సో అందుకోసమే భక్తుల దగ్గర చరిత్ర వినాలి. మనం పురాణాలు కొని కొంతమంది ఉపనిషత్తులో ఇలా ఉందండి, ఆ పురాణాల్లో ఇలా ఉంది మాట్లాడతారు. అసలు పురాణాలు ఎలా చదవాలి, దాని తాత్పర్యార్థం, లక్ష్యార్థము, వాచ్యార్థము ఎలా తీయాలి అన్నది గురువు పరంపర లేని మనిషి ఎప్పుడు కూడా భ్రమితం చేస్తాడు. దట్స్ ద రీజన్ ఎప్పుడు కూడా గురువు అనేవాడు, వక్త అనేవాడు గురు పరంపర ఉన్నవారు మాత్రమే చెప్పాలి, వారి దగ్గరే వినాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే కథ యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, కలియుగంలో అందరూ భక్తి చేస్తున్నారు, దట్స్ వై షీ ఈజ్ యంగ్. అంటే భక్తికి మార్కెట్ ఉంది, పూజలు చేస్తారు, గుడ్లకి వెళ్తారు, ప్రదక్షిణ చేస్తారు, దానం చేస్తారు, అన్నీ చేస్తారు.
బట్ దెర్ ఈజ్ నో మార్కెట్ ఫర్ జ్ఞాన అండ్ వైరాగ్యం. అంటే అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర పూజ చేస్తాం మనము భక్తితో, కుంకుమ అర్పించుకుంటాము, హారతులు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఎవరైనా చేయి తాకింది అనుకోండి, ఏంటి కనిపించడం లేదా, నేను నించున్నానుగా, కోపాలు ఎక్కడ పోయింది? మట్టి విగ్రహంలో గనక మనం దేవుడిని చూడగలిగితే ఒక మనిషిలో మనం దేవుడిని చూడలేమా అండి? మనిషిలో దేవుడిని వాట్ ఈస్ జ్ఞాన అండ్ వైరాగ్యము అంటే వైరాగ్యం కలిగిందండి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, అదొక వింత. ఇంట్లో గొడవ జరిగింది అనుకోండి, వైరాగ్యం కలిగిపోతుంది. అబ్బా నేను ఇంట్లో ఉండను, ఇంకా అసలు వైరాగ్యం విసుకొచ్చేసింది, వెళ్ళిపోతున్నాను నేను హరిద్వార్కి, కాశీకి అంటారు. ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్తారు, అక్కడ ఒక ఆశ్రమం చూసుకుంటారు. ఇక్కడ చీరలు వదిలేస్తాడు, అక్కడ ఏదో కాషాయం ఏదో ధరించాలి కదా, అది ధరిస్తారు. ఇక్కడ గొడవ పడే మనిషి అక్కడ కూడా ఎవరితోనో ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటాడు. బికాజ్ వాట్ ఈజ్ జ్ఞానము అంటే పరమాత్మ మట్టిలో మనం, అందుకోసమే అండి మట్టి విగ్రహాలు. చాలామంది అంటారు మట్టి విగ్రహాలు ఏంటండి, మళ్ళీ పడేయడం ఏంటది అంటారు. మట్టిలో మట్టి లీనమైపోతుంది, మట్టి నీళ్ళలో లీనమైపోతుంది. అందుకోసం మనిషిని కాలిన తర్వాత మీరు చూడండి, చాలామందికి డెత్ ఈజ్ అ మేజర్ కాజ్ ఆఫ్ డిప్రెషన్. సడన్గా భార్య చనిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తాతయ్య చనిపోయాడు, మనవాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బికాజ్ డెత్ అంటే ఏంటి తెలియదు. మనం అందుకోసం చిన్నప్పుడు నుంచి చెప్తాం, అసలు శరీరం అంటే ఏంటిది, వాసాంసి జీర్ణాన్ని యథావ్యాయ నైనం చిన్నంతి శస్త్రాన్ని. దేహం గురించి మొదట మనకు జ్ఞానం చెప్పింది భగవద్గీత, అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అసలు నువ్వెవరు, నువ్వు స్త్రీ కాదు, నువ్వు పురుషుడు కాదు, అది జ్ఞానము. సో మట్టి విగ్రహంలో మనం పూజిస్తున్నాము అంటే, మట్టిలో కనుక వినాయకుడు ఉన్నాడు అంటే అన్ని చోట్ల కూడా ఉన్నాడు కదా అన్న భావన కలిగితేనే మనకు ఆయన అర్థమైనట్టు. ఆయన ఎక్కడ పోతాడండి? మట్టి, నీరు, ఆకాశము, అగ్ని అన్నీ ఒకటే కదా, పంచమహాభూతాలు. మనలో కూడా పంచమహాభూతాలు ఉన్నాయి. యథా పిండే తథా బ్రహ్మాండే అంటారు. మన దేహంలో ఉన్నది బయట ఉంది, సేమ్ ఉంది అన్నమాట. సో అలాగే అది మనకు అంటే మన విగ్రహారాధన మనకేం నేర్పిస్తుంది అంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము నేర్పిస్తుంది. మరి వైరాగ్యము అంటే ఏంటిది? అన్నీ వదులుకోవడం కాదు, జాగ్రత్త పెట్టుకోండి, అన్నీ వదిలేయడం కాదు. దేనికి ఏది ఎప్పుడు ఉపయోగించాలో దానికోసమే ఉపయోగించడము వైరాగ్యం. ఇది క్లిష్టము, ఇది అనుభూతితో అర్థమవుతుంది. అస్తు. సో ఈ జ్ఞాన వైరాగ్యము లేవన్నమాట, భక్తి మాత్రం ఉంది. సో ద ఎసెన్స్ ఈజ్, ఏది కూడా భక్తి మహారాణి తన పిల్లలు బాధపడుతుంటే తను సంతోషపడలేదు. కాబట్టి మీరందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజించారు. బట్ ఎసెన్స్ ఆఫ్ భక్తి అర్థం చేసుకొని కనుక చేశారనుకోండి, ఇప్పుడు వచ్చే నవరాత్రులు ఇంకా చక్కగా చేయగలుగుతాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, విగ్రహారాధన, పూజ, మన ఉపాసన పద్ధతులు మనకు బాహ్యంగా వెళ్ళడానికి కాదు, అంతర్లీనం అవ్వడానికి. హౌ మచ్ యు గో ఇన్ సైడ్, లోపల ఎంత వెళ్తామో అంత ప్రశాంతత దొరుకుతుంది. ప్రశాంతత ఎక్కడ, కాశీలో, హరిద్వార్లో ఎక్కడ లేదండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఉంది. మీరు ఇక్కడ ప్రశాంతంగా లేరు అంటే ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేరు. సో సర్చ్ ఫర్ హ్యాపీనెస్, సైలెన్స్, పీస్, ఏది కూడా మీ లోపల మనం వెతకాలి. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ విగ్రహ పూజ, విగ్రహ ఆరాధన. అందుకోసం మట్టి విగ్రహము, ధాతు విగ్రహము అన్నీ కూడా అదే అన్నమాట. సో ఎసెన్స్ తెలుసుకొని చేయాలి. మీరు చాలా చక్కగా చేస్తున్నారు. నేనేదో ఇక్కడ మీకు జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను అని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి. మనందరం జ్ఞానులమే, కానీ మనిషి అన్నవాడు మర్చిపోతాడు. కాబట్టి మనం ప్రయత్నం, మానవ ప్రయత్నం ఏంటిది అంటే మర్చిపోయింది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి నేనేదో మనం మర్చిపోయింది గుర్తు చేయడానికి వచ్చాను. ఎవరు కూడా బాధపడి ఉంటే క్షమించాలండి. నా భావన ఒక్కటే ఏంటిది అంటే, మన శాస్త్రాల పట్ల, మన భారతదేశం పట్ల, మన సంస్కృతి సభ్యత పట్ల మనందరికీ కూడా వి షుడ్ బి ప్రౌడ్ అనమాట. గర్వం కలగాలి. మనకు కలిగితే మన పిల్లలకి కలుగుతుంది, మన వచ్చే తరానికి కలిగితేనే మన దేశం సంరక్షింపబడుతుంది అన్న భావనతో మాత్రం చెప్పాను, కానీ ఇంకా ఏదో అనుకోకూడదు. సో థ్యాంక్ యూ అండి ప్రదీప్ గారు, అందరు కూడా పిలిచారు, చాలా చక్కగా విన్నారు. నేను హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8, బృందావన్ కాలనీ, రోడ్ నెంబర్ 2, కంచి సిల్క్స్ పైన 4th ఫ్లోర్లో ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తున్నాను అండి త్వరలోనే. తర్వాత మన పరిచయం మనం చెప్పుకోకూడదు అని, నేను స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజ్, అయోధ్య రామ్ మందిర్ ట్రెజరర్, ఆయన శిష్యురాల్ని. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీలో భాగవతం, రామాయణము, శివపురాణము ఇవన్నీ కూడా చెప్తాను. అయితే కొంచెం ఒక బాధ ఏముంటుందంటే, ఇక్కడ అందరూ కూడా గంట సేపే వింటారండి. గంట సేపు కూడా వినడం చాలా కష్టం.
అదే మనం కనుక అంటే నేను ఏదో గొప్పతనం చెప్పుకున్నాను వాళ్ళని పొగిడారండి అనుకోకండి, యావత్ ఆ సేతు హిమాచల్ మన భారతదేశమే. కానీ మనం కనుక నార్త్ ఇండియాలో చూసాము అంటే ఒక్కొక్క ఊర్లో సంవత్సరానికి ఒక తేదీ పెట్టుకుంటారండి, 7 రోజులు శివపురాణము, వచ్చే సంవత్సరము భాగవతము. ఇలా రోజుకు 4 గంటలు వింటే ప్రతి ఒక్క సంవత్సరంలో భాగవతము రామాయణం ఇలా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్, అందరినీ ప్రేరేపించాలి. 365 డేస్లో ఒక సంవత్సరంలో 7 రోజులు ఇవ్వగలుగుతాం కదండి. అందరం కూడా 7 సప్తాహ పరంగా భాగవతము, రామాయణము, శివపురాణము ఇవన్నీ వినాలని కోరుకుంటూ నేను ఈ సేవని గురుగారి చరణాల్లో అర్పిస్తున్నానండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గణేష్ మహారాజ్ की, आर्य सनातन वैदिक हिंदू धर्म की, भारत माता की, गो माता की, సద్గురుదేవ భగవాన్ की. తర్వాత ప్రతి ఆదివారం అక్కడ సత్సంగం పెడుతున్నానండి. సినిమాల్లాగా సత్సంగానికి ఎక్కడ ఫీజు ఉండదు, అందరూ రావచ్చు. సో ప్రతి ఆదివారం అనుకుంటున్నాను, ఒకసారి స్టార్ట్ అయ్యాక నేను ప్రదీప్ గారికి మెసేజ్ పెడతాను, ఎవరు రావాలనుకున్నా అందరూ రావచ్చు. అక్కడ ప్రసాదం కూడా పెట్టారన్న కోరిక ఉంది. ఒకసారి స్టార్ట్ అయ్యాక మీకు చెప్తానండి. ప్రతి ఆదివారము సమయము అన్నీ మీకు చెప్తాను. భాగవతం, రామాయణం ఇలా చిన్న చిన్న సన్నివేశాలు. తర్వాత మనము అన్ని ఫెస్టివల్స్ కూడా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఒక భావనతో నేను ప్రారంభిస్తున్నాను. మీ అందరి సహకారంతోనే నేను ఇది చేయగలుగుతానండి. నేను ఒక 16 సంవత్సరాల నుంచి భాగవతం, రామాయణం అవన్నీ చేస్తున్నాను. కానీ చాలామంది అంటారు, అమ్మ అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, తెలీదు. నేను ఒక సంవత్సరం నుంచి నేను యూట్యూబ్ మీద రావడం కానివ్వండి, టీవీలో రావడం కానివ్వండి జరుగుతుంది. దానికి కారణం ఏమిటి అంటే, నేను 16 ఇయర్స్ అంటే 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా గురుగారు నాకు ప్రచారం చేయి, నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలి అని చెప్పారు. నేనేమో మెడికల్ డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. గురుగారు అది చెయ్యకు, నువ్వు రేపు ప్రీచర్ అవ్వాలి అని చెప్పారు. మరి ఏం చేయాలి గురుగారు అంటే, ఏదో ఒక డిగ్రీ తీసుకో అండ్ స్టార్ట్ చేయి అన్నారు. దెన్ ఐ కంప్లీటెడ్ మై ఫిజియోథెరపీ. కంప్లీట్ చేసిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్తే ఋషికేశ్లో నాకు గురు పౌర్ణిమ రోజు, అంటే ఈ గురు పౌర్ణిమకి 16 సంవత్సరాలు పూర్తయ్యాయి అనమాట. మా గురుగారు నాకు గురుపదేశం ఇచ్చి నువ్వు చెయ్యన్నప్పుడు 3 సంవత్సరాల తర్వాత నేను శ్రీమద్ భాగవతం హిందీలో, తర్వాత మరాఠీలో, తర్వాత తెలుగులో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 13 సంవత్సరాలు మీరు నమ్మినా నమ్మకున్నా కూడా నేను ఎక్కడ కూడా ఇంత ఇవ్వండి అని ఎక్కడ అడగలేదండి. నేను అంటే ఎక్కడో నాకు లోపల ఉండేది, మన భారతదేశంలో భక్తులు భక్త ప్రచారం చేసేవాళ్ళు అంటే చాలా నమ్మకం ఉంటుంది, వాళ్ళే సహాయం చేస్తారు అని. నేను బ్రహ్మచారిగా ఉన్నాను, పెళ్లి చేసుకోలేదు. మా ఇంట్లో అందరు మా 4 sisters 1 brother అనమాట. అందరు వెల్ సెటిల్డ్, వెల్ ఆఫ్ ఫ్యామిలీ, పెద్ద ఇల్లు ఉంది ఇక్కడ కొత్తపేటలో. కానీ తీవ్ర తపన, రాత్రి కూడా ఒక్కొక్కసారి నిద్ర రాదు. ఏంటిది అంటే, ధర్మ ప్రచారం చేయాలి గురుగారు చెప్పారు కదా అన్న దాంతో ఒక ఆర్మీ పర్సన్ లాగా తిరగడము, ఎన్నెన్నో ఊర్లకు వెళ్ళి ప్రచారం చేస్తే 4-5 గంటలు చెప్పినా కూడా షాలువాలు ఇచ్చి పంపించడం అనేది జరిగింది. సరే పర్వాలేదులే, ఇస్తారు అనుకున్నాను. ఇలాగ 13 సంవత్సరాలు గడిచిపోయాయి. నాకు ఒక 100 రూపీస్ కాదు, 10 రూపీస్ ఇన్కమ్ కూడా లేదు మంత్లీ. సరే నేను బతకాలి అంటే ఐఎమ్ ఎ గుడ్ డాన్సర్, ఐఎమ్ ఎ గుడ్ ఆర్టిస్ట్ నేను చెప్పగలుగుతాను. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఏమీ రాదు కాబట్టి ప్రవచనాల్లోకి వచ్చారండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. బట్ దట్స్ అ రీజన్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను ఈ మధ్య, వాట్ ఐ యామ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, నేను ఎర్న్ చేసుకోవచ్చు, నేను ఒక మంచి ఆర్టిస్ట్, నాకు మూవీలో ఛాన్స్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. కానీ మానసిక తపన ఏంటిదంటే ధర్మ ప్రచారం చేయాలి, ధర్మం వైపు జనాల్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు కనుక మనం చూస్తే ఒకసారి సౌత్ ఇండియాలో మీరు చూడండి, ఇప్పుడు చెప్పే ప్రవచనకర్తలకి నెక్స్ట్ తరం లేదు, ప్రవచనకర్తలకి నెక్స్ట్ శిష్యులు లేరు. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో మీరు కనుక చూస్తే 5 కూడా ప్రవచనకర్తలు ఉన్నారో లేదో తెలియదు. దాంట్లోనూ నార్త్ ఇండియాకి వెళ్ళామనుకోండి, thousands of people are there, 1 language, డన్ అందరూ ఒక భాషలో అన్ని చోట్ల చెప్పచ్చు. దక్షిణ భారతంలో వచ్చేసరికి మనకు ప్రచారం చేయాలి అంటే తెలంగాణ, ఆంధ్ర, తెలుగు దాంట్లోనూ కొంచెం వేరేగా ఉంటుంది. మళ్ళీ కన్నడకి వెళ్ళామంటే కర్ణాటక వెళ్తే కన్నడ, తమిళ్, మలయాళీ, సో ఇట్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు ప్రీచ్. అంటే మన భారతదేశాన్ని ఖండం చేయాలని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏకం చేయాలి అన్న తపనతో నేను తిరుగుతున్నాను. అప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం సదేహా ఫౌండేషన్, సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్, ఇంగ్లీష్లో పేరు పెట్టడానికి కారణము దేశ విదేశాల్లో ఇంగ్లీష్లో ప్రచారం చేయమని గురుగారు చెప్పారు. కాబట్టి నేను చాలా ధైర్యంతో ఈ ఆఫీస్ తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ చేశాను. మీకు ఆ నమ్మకం ఉన్నా లేకున్నా 1 రూపీ ఇన్కమ్ లేదండి. కానీ మా గురుగారు ఆశీర్వాదం, నువ్వు చెయ్యి నీకు వస్తుంది అన్నారు మన గురుగారు. ఆ ధైర్యంతో నేను ఇప్పుడు ఆఫీస్ తీసుకున్నాను, స్టాఫ్ చూస్తున్నాను.
ఎందుకు అంటే మన ధర్మ ప్రచారం జరగాలి. ఇంకో మాట చెప్తానండి, పోయిన కృష్ణాష్టమి రోజు ఇక్కడ శాంతిపురంలో ఇద్దరు అమ్మవారు తల నరికేశారు. ఎంతమంది చూసారండి యూట్యూబ్లో? తెలియదా మీకు? ఇప్పుడు నేను ఏడవాలో నవ్వాలో నాకు తెలియడం లేదు. ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు, నేను నిజంగా చెప్తున్నానండి, నేను అసలు అంటే నేను వేస్ట్ అనిపించింది నాకు. ఒక్క భవానీ మాత తల్లిని ముట్టుకుంటే ఆ జీజా మాత సెడ్, శివ నాకు ఆ అఫ్జల్ తల నరికి తీసుకొని రా అని చెప్పి. అలాంటి దేశంలో పుట్టి నేను అసలు ఏం చేస్తున్నాను అనిపించింది. దాని తర్వాత మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి యూట్యూబ్ చూడండి. దాని తర్వాత ఎన్ని విగ్రహాలు ఖండించారు మన తెలంగాణలో. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్, అవైతే ఇంకా చాలా జరిగాయి. హనుమంతుడి మీద కిరోసిన్ వేసి కాల్చేయడము, ఎన్నో విగ్రహాలను ఖండించడము, ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలను ఖండించడం జరుగుతుండే అసలు మనకు తెలియడం లేదు ఏం చేస్తున్నాం మనం. ఒక 9 రోజులు కష్టపడితే మీకు తెలుసండి కష్టము. ఒక టెంపుల్ కట్టాలి అంటే ఎంతో మంది తరతరాలుగా కష్టపడ్డారు. అట్లాంటి టెంపుల్స్ని ఆక్రమించుకోవడము, మదర్సాలు కట్టడము మనం చూస్తున్నాం అన్నీ. మరి ఏం చెయ్యాలి అంటే నేను ఒక్కదాన్ని అయినా పర్వాలేదు, ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే యోజకస్తత్ర దుర్లభ అంటారు, ఒకరు ముందుకెళ్తే 100 మంది వస్తారు తర్వాత అని మా గురుగారు చెప్పడంతో నేను చాలా ధైర్యంగా గురుగారు ఆజ్ఞ పాటిస్తూ ముందుకు వస్తున్నానండి. మీ అందరి సహకారం కావాలి, ఆర్థికంగా కానివ్వండి, మీరు రావడం కానివ్వండి, ఏ రకంగా కూడా ఐ నీడ్ యువర్ సహకారం. లేదు అంటే ధర్మకార్యం చేయలేను. నేను ఒక్కటే మాట చెప్తాను, ఇలా గనక జరిగింది అంటే 10 సంవత్సరాల్లో అమ్మ దసరా పండుగ గుడికి వెళ్దామే అంటే గుడెక్కడుందమ్మా భారతదేశం అన్న పరిస్థితి రాకుంటే మీరు చూడండి. సో అదేదో మనం చేయాలి ఆవిడ అడుగుతున్నారని చేయకండి. ప్రతి ఒక్కరి కర్తవ్యము. ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు, స్వరాజ్య హోవైతే శ్రీంచి ఇచ్చా, అమ్మన్నారు కాబట్టి చేశాను, అంతేకాదు ఇది నా కర్తవ్యము నేను చేస్తాను అని ఛత్రపతి శివాజీ మహారాజ్ కానివ్వండి, అహిల్యాబాయి హోల్కర్, రుద్రమ్మ తల్లి ఇలాంటి ఎంతోమంది చేశారు. అలాంటి భారతదేశంలో పుట్టిన వాళ్ళ మనం కాబట్టి మనం కూడా, నేను నా భర్త నా పిల్లలను ఇంట్లో కూర్చోడానికి రాదు. మనం వీ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు ట్రై టు ప్రొటెక్ట్ అవర్ సనాతన్ ధర్మ, అవర్ భారత్ ఇన్ అవర్ ఓన్ వేస్. సో కైండ్లీ బీ అ పార్ట్ ఆఫ్ సదేహ అండ్ హబ్సిగూడలో ఓపెన్ అయ్యాక నేను చెప్తానండి, అందరు తప్పకుండా రావాలి. దానికి ఇన్విటేషన్ ఉండదు. మీ సంస్థ, మన భారతదేశం, మన సనాతన ధర్మం కాబట్టి అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. 9888 933302 లేదంటే డాక్టర్ శిల్పా దీది అన్నా కూడా మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి. సో ట్రై టు బీ ఎ పార్ట్ ఆఫ్ సనాతన్ ధర్మ. లేదు అంటే ఇప్పుడున్న సతీ సావిత్రి రేపు షాజహాన్ ఎప్పుడవుతుందో మనకు తెలియదు. మన టెంపుల్స్ వేరే మదర్సాలు ఎప్పుడు మారిపోతాయో మనకు తెలియదు. అప్పుడు కారణము ఏదో మోదీ ఒక పవన్ కళ్యాణ్ కాదండి, దానికి కారణం మనమే అవుతామని మనం తెలుసుకోవాలి. సో ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మకి